లాస్ట్ వీక్ 'ఆర్జీవి' గారి 'సారీ' సినిమా చూసా. ఈ సినిమా రేపు థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఎక్కువ లాక్కుండా సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్‌స్తున్నా. కొట్టండి. నా కమింగ్ టు ద స్టోరీ లైన్. సోషల్ మీడియాలో తెలియని మనిషితో పరిచయం చేసుకోవడం వల్ల ఒక అమ్మాయి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందామే. సినిమాలో కెమెరా వర్క్ డీసెంట్ అనిపించింది. అంటే రీసెంట్ 'ఆర్జీవి' మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే టెక్నికల్‌గా ఇందులో డీసెంట్ వర్కే కనిపించింది. లైటింగ్ కూడా సినిమాటిక్‌గా బానే ఉండింది. ఇంకా హీరోయిన్ ఆరాధ్య గారు చాలా అందంగా కనిపించారు స్క్రీన్ మీద. నెగెటివ్స్‌లోకి వెళ్లే ముందు మనం ఫేస్ వీడియోస్‌తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఇవ్వడానికి ఒక సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాం. కామెంట్స్‌లో లింక్ ఇస్తా. ఒకసారి ఆ ఛానల్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న వీడియోస్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెగెటివ్ స్టార్ట్ చేస్తే ముందు అసలు ప్రాపర్‌గా ఫ్లో లేదు సినిమాలో. చాలా అబ్రప్ట్‌గా, చాలా చిరాగ్గా సీన్స్ ఉంటాయి. అసలు నిజానికి 'ఆర్జీవి' గారి మెయిన్ ఇంటెన్షన్ సమ్ మెసేజ్‌ని కన్వే చేద్దామని కాదు. స్టోరీ లైన్‌ని జస్ట్ లాస్ట్ లేయర్‌గా పెట్టుకొని హీరోయిన్ ఎక్స్‌పోజింగ్‌తో ఒక బూత్ సినిమాని చేద్దాం అనుకున్నారు. ఒక బూత్ సినిమాని మన ముఖాన కొట్టడానికి ఫార్మాలిటీ కోసం ఒక స్టోరీ లైన్ పెట్టుకున్నారు. అసలు ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ప్రేమ పేరుతో ఒకటి ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి ఒక అమ్మాయిని టార్చర్ చేయడం అనేది చాలా మూవీస్‌లో ఉన్నదే. సో ఇంకా ఈ సినిమాలో కొత్తగా ఉన్నదైతే ఏమీ లేదండి. పోనీ కొత్తగా కాకపోయినా అట్‌లీస్ట్ వాచబుల్ అనిపించే సీన్స్ కూడా లేవు. అసలు సినిమాకి సంబంధం లేకుండా ఏవేవో సెట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవడు ఎక్కడి నుండి వస్తున్నాడు, అసలు ఏమి క్లారిటీ ఉండదు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇంటెన్షన్స్ అండ్ మోటివ్స్‌ని క్లియర్‌గా చూపించే ఉద్దేశం అస్సలు కనిపించలేదు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే 'ఆర్జీవి' ప్రిపేర్ చేసి తన అసిస్టెంట్‌తో డైరెక్ట్ చేయించాడు. సో సినిమా మొత్తం 'ఆర్జీవి' పైత్యమే కనిపిస్తూ ఉంటుంది. సాంగ్స్ ఎందుకు వస్తాయో తెలీదు. చాలా డిస్టర్బింగ్‌గా, చాలా చిరాగ్గా ఉంటాయి పాటలన్నీ. సాంగ్స్‌లో ఎక్స్‌పోజింగ్ చూపించడం తప్పు కాదు. బట్ దానికి ఒక లిమిట్ అండ్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటది కదా! ఒక అమ్మాయిని అందంగా చూపించడానికి, ఒక అమ్మాయిని వల్గర్‌గా చూపించడానికి చాలా తేడా ఉంటది. పర్ఫార్మెన్సెస్ చాలా బ్యాడ్‌గా ఉంటాయి. మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్ చాలా బ్యాడ్‌గా పెర్ఫార్మ్ చేశారు. చాలా ఓవర్ ద టాప్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్రతి దానికి ఎక్స్‌ట్రీమ్ రియాక్షన్స్‌తో చాలా చిరాగ్గా అనిపించింది. మ్యూజిక్ అయితే వరస్ట్‌గా ఉంది. సినిమా మొత్తం మ్యూజిక్ ఉంటది. కొంచెం కూడా స్పేస్ ఇవ్వకుండా చెవులు మోగిస్తారు. సో ఫైనల్‌గా 'సారీ' సినిమా గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఫిల్మ్. 'ఆర్జీవి' గారు 'సిండికేట్' అని ఆశ పెడుతున్నారు కానీ ఆ సినిమా ఎప్పటికొస్తదో ఏమో! నాకైతే 'ఆర్జీవి' మీద నమ్మకం పోయింది.